మెంతులు, ఒక ఫుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఫుల్ స్పూన్ ఆవాలు అన్నమాట. కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా వెలిగించేసాను. ఈలోపు ఇది వేడవుతుంది. మట్టి కుండ కదా, కొంచెం టైం తీసుకుంటుంది వేడవడం. పల్లి ఆయిల్, కర్రీస్లో పులుసులు వీటన్నిటికీ పల్లి ఆయిలే బాగుంటుంది. చేపల పులుసుకి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం మెంతులు, తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయ అవి 1.5 కేజీ ముక్కలు అనమాట. కలర్ షేడ్ అయ్యాయి కదా. ఇలా అయిన తర్వాత దీంట్లో టిప్ ఏంటంటే పులుసుల్లో పసుపు అంతా వేసుకుంటా. చేపల పులుసు వేయాలి. కారం వచ్చి ఆయిల్లో వేయాలన్నమాట. ఆయిల్లో వేస్తే దీనికి కలర్ వస్తుంది చేపల పులుసు బాగా. దీంతో 4 స్పూన్లు వేసాను. ఇలా ఇది టిప్పు. ఇలా అయిన తర్వాత చూస్తారు కదా, ఇలా నురుగు వస్తుంది. దీని తర్వాత పచ్చిమిర్చి వేయాలి. చీలికలు కోయక్కర్లేదా? అవసరం లేదు, ఊరికే అలా మధ్య కట్ చేస్తే చాలు. ఉప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు. సగం పులుసు ఉడికింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఇందులో. ఈరోజు మధ్యాహ్నం కుండీలు ఉన్నాయి. కొన్ని కుండీల్లో అన్నీ పెట్టేద్దాం అనుకుంటున్నాం. కుండీలు మట్టి పోసేసి పెట్టేస్తే తాగిన మెంతులు చూడు, ఇలా సిమ్లో పెట్టిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చింది. చింతపండు పులుసు, మామిడికాయ పులుసు రెండు వేస్తారా? రెండు వేస్తాం. అలా మగ్గిపోతాయి ఊరికే. ఆ మగ్గినప్పుడు ఏంటంటే ఆ పులుసు దిగదనమాట, ఊరికే ఉడుకుతుంది జస్ట్. ఈ పొడి మనం ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, ఆ పొడి కొంచెం చల్లేసి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, చేపల పులుసు రెడీ. సరిపోయాక